మొత్తం మీద సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రత్యంగిరాదేవి ఆలయం ఎక్కడుందో ఆ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలలో సాత్విక ఆరాధన, తాంత్రిక ఆరాధన అని రెండు రకాలు ఉంటుంది. అమ్మవారికి సంబంధించి దశమహావిద్యలని తంత్రశాస్త్రంలో చెప్తారు. ఈ అమ్మవారికి సంబంధించిన తాంత్రిక రూపాలలో ప్రత్యంగిరాదేవి రూపానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆధునిక కాలంలో కొన్ని వేల మంది ప్రత్యంగిరా హోమాలు నిర్వహించుకుంటున్నారు. జీవితంలో అఖండ రాజయోగం కలగాలన్నా, శత్రువులు సమూలంగా నిర్మూలింపబడాలన్నా, శాశ్వతంగా నరదిష్టి నుంచి బయటపడాలన్నా, తిరుగులేని రాజవైభవం కలగాలన్నా, అనేక రకాలైన సంపదలు కలగాలన్నా, జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలన్నా ప్రత్యంగిర అమ్మవారి అనుగ్రహం కలగాలి. ఈ ప్రత్యంగిర అమ్మవారు ఎవరంటే, నరసింహస్వామి వారు ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు నరసింహస్వామి వారి ఉగ్రత్వాన్ని శాంతింపజేయటానికి పరమశివుడు శరభేశ్వరుడిగా అవతరించాడు. ఆ శరభేశ్వరుడి త్రినేత్రం నుంచి, మూడో నేత్రం నుంచి 1008 భుజాలతో 2016 అద్భుతమైనటువంటి నేత్రాలతో ప్రత్యంగిరాదేవి ఆవిర్భవించింది. ఈ ప్రత్యంగిర అమ్మవారు చాలా శక్తివంతమైనది. ప్రత్యంగిర అమ్మవారు సగం సింహం రూపం, సగం స్త్రీమూర్తి రూపంలో ఉంటుందని తాంత్రిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రత్యంగిర అమ్మవారిని గొప్ప గొప్ప ఋషులు మాత్రమే దర్శించారు. ఈ ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించి భారతదేశంలో అనేక చోట్ల దేవాలయాలు ఉన్నాయి. కానీ ప్రపంచం మొత్తం మీద పూర్తి స్థాయిలో శక్తి కలిగినటువంటి ప్రత్యంగిర అమ్మవారి ఆలయం మాత్రం తమిళనాడులో ఉంది. మొత్తానికి శక్తి కలిగినటువంటి ప్రత్యంగిర అమ్మవారి ఆలయం ఉంది. ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ జరిగితే, చేతబడి, బాణామతి ఇలాంటివి జరిగితే ఆ బ్లాక్ మ్యాజిక్స్ పోగొట్టే శక్తి కూడా ఈ ప్రత్యంగిర అమ్మవారికి ఉంటుంది. అలాగే ఈ ప్రత్యంగిర అమ్మవారిని దర్శనం చేసుకుంటే 16 రకాలైనటువంటి సంపదలు కలుగుతాయి. ప్రత్యంగిర అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అంతటి శక్తి ఇక్కడ అమ్మవారికి ఉంటుంది.